జగిత్యాల పట్టణంలోని 12వ వార్డులో డిఎంఎఫ్టి నిధులు 9.20 లక్షలతో నిర్మించిన యాదవ సంఘ భవనాన్ని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, బల్దియా చైర్పర్సన్ బోగస్ శ్రావణి ప్రవీణ్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం అదే వార్డులో 5 లక్షల రూపాయల ఎల్ఆర్ఎస్ నిధులతో సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ యాదవుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, యాదవులకు గొర్రెల పంపిణీలో భాగంగా 20 ఆడ ఒక పొట్టేళ్లను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని, యాదవులు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారని, వ్యవసాయ వసతుల కల్పన కూడా ప్రభుత్వం చేసిందని, రైతును రాజుగా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం మనదని, గాంధీనగర్, ఉప్పరిపేట వార్డులు సెట్ బ్యాక్ ఇళ్ల నిర్మాణం విషయంలో జగిత్యాల పట్టణానికి ఆదర్శమైన వార్డులని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ శ్రావణి, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు నక్క జీవన్, మేకల పవన్, పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు ఆనందరావు, రైతు బంధు నాయకులు దామోదర్రావు, కౌన్సిలర్లు పంబాల రాము, మేక పద్మావతి, బొడ్ల జగదీష్, కప్పల శ్రీకాంత్, పిఎస్సిఎస్ చైర్మన్ సందీపరావు, జిల్లా యూత్ అధ్యక్షులు దావా సురేష్, నాయకులు మల్లేశం, గంగన్న, ప్రశాంతరావు, ఏఎంసీ డైరెక్టర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. నువ్వు ముందుకుండా మల్లేశన్న ఈరోజు మా 12వ వార్డుకు అన్ని రకాల సహకారాన్ని అందిస్తున్న సంజయ్ అన్న గారు రావడం జరిగింది. ఆయనకు నమస్కారాలు తెలుపుతూ అదేవిధంగా ఈరోజు సీసీ రోడ్డు, అదేవిధంగా మన విల్మ శ్మశాన వాటిక కూడా కొబ్బరికాయ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. అన్నగారు రావడం జరిగింది. మా వార్డుకు అభివృద్ధి పనులు కొంచెం జాప్యం జరిగినప్పటికీ, అధికారులు చేసినప్పటికీ అన్నగారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన వెనువెంటనే స్పందించి ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా మా యాదవ సంఘానికి సంబంధించిన శ్మశాన వాటిక కూడా తొందరలోనే అన్నగారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. అది కూడా కొబ్బరికాయ కార్యక్రమం చేపట్టినట్టయితే ఆ పని కూడా ముగించుకుంటామని చెప్తూ మా వార్డుకి సంబంధించిన ప్రతి అభివృద్ధి పనులు అన్నగారి దృష్టికి తీసుకెళ్తాం. అన్నగారు కూడా మాకు అన్ని రకాలుగా సూచనలు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మా వార్డు అభివృద్ధికి అన్నగారి సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా గతంలో కూడా అన్నగారు కొన్ని మెటల్ రోడ్లు ఇబ్బంది ఉన్న సందర్భంలో శంకుస్థాపన చేయడం జరిగింది. అవి కూడా కొంచెం అధికారుల దృష్టిలో కానీ ఏ విధంగా చెప్పాలో తెలియదు. అన్నగారి వార్డులో గల ఉప్పరిపేట ప్రాంతంలోని యాదవ సంఘ భవనం డిఎంఎఫ్టి నిధుల ద్వారా సుమారు 9 లక్షల వ్యయంతో నిర్మించినటువంటి యాదవ సంఘ భవనానికి నిర్మాణం జరిగిన తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క కులం అభివృద్ధికి, అభ్యున్నతికి కూడా ఆత్మగౌరవంతో బ్రతికేలాగా కూడా ఎన్నో సంఘ భవనాలకు నిధులను కేటాయించడం జరిగింది. మరీ ముఖ్యంగా మరి యాదవ సోదరుల గురించి మాట్లాడినటువంటి అయితే ఉచితంగా గొర్రెల పంపిణీ కూడా అలాంటివి చేయడం జరిగింది. మరి ఇంతకు ముందైతే వారు ఉపాధి మార్గాలు వెతుకుతూ గల్ఫ్లకు అక్కడిక్కడికి వెళ్ళే పరిస్థితి కుటుంబ సభ్యులను వదిలి, మరి అలా కాకుండా ఈ గొర్రె పిల్లల పంపిణీ ద్వారా వారి ఆత్మగౌరవంతో బతికేలాగా, మరి మాతృదేశంలోనే వాళ్ళ కుటుంబంతో కలిసి ఉండేలాగా అవకాశం కల్పించడం జరిగింది. మరి మన యాదవ గ్రేవ్యార్డ్ ఉంది, అంటే శ్మశాన వాటిక ఉంది, వైకుంఠ ధామం. దానికి కూడా తొందరలోనే దానికి కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. అలాగే దాని బర్నింగ్ ప్లాట్ఫామ్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా మున్సిపల్ నుంచి 10 లక్షలు శాంక్షన్ అయి ఉన్నాయి. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో తొందరలోనే భూమి పూజ నిర్వహించడం జరుగుతుంది. ఇందాకే అన్నగారు గుర్తు చేశారు దాని గురించి కూడా మాకు ఇప్పుడే. డెఫినెట్గా తొందరలోనే అది కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది. అలాగే ముందు నుంచి కూడా సంజయ్ అన్న గారు పట్టణ అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ సాధించారు. రోడ్లైనా డ్రైన్లైనా కూడా ఎప్పటికప్పుడు మాకు దృష్టిలోకి తీసుకొని వస్తున్నారు. ఇవి ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి, మనం చేయాల్సినవి అని ఎప్పటికప్పుడు రివ్యూస్ కూడా తీసుకుంటున్నారు. డెఫినెట్గా అన్నగారి సహకారంతో
అన్ని వార్డుల అభివృద్ధి లక్ష్యంగా కూడా మా పాలకవర్గం పనిచేస్తుందని కౌన్సిల్ ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పట్టణానికి చెందిన ఉప్పరిపేటలోని యాదవ సంఘ భవన నిర్మాణం సందర్భంగా గృహప్రవేశ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మొదటి నుంచి కూడా గొల్ల కురుమలు అంటే ఒక అభిమానం. మాట అంటే మాట మీద నిలబడతారు. అక్క చెల్లెళ్ళు ఎవరైనా కానీ ఒక్కసారి ఒక మాట ఉంటే తప్పరు అనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి గొల్ల కురుమలు ఒకవైపు గొర్రెలు మేపుకుంటూ రెండో వైపు వ్యవసాయంలో ఉంటారు. మరి ఎన్నడూ లేని విధంగా చాలా సంవత్సరాలు కరెంటు సరిగా లేక నీళ్లు లేక మన యాదవ సోదరులు కూడా చాలామంది విదేశాల బాట పడుతున్నారు. ఏ ఒక్క యువకుడు కూడా 18 ఏళ్ళు నిండితే చాలు, 18 సంవత్సరాలు నిండితే చాలు వాళ్ళందరూ కూడా 20 ఆడగొర్రె పిల్లలు ఒక పొటేలు ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. కొంచెం పట్టణాలలో మాత్రం ఇవ్వడం జరగదు. ఎందుకంటే దానికి కారణం వేరే రాష్ట్రాలకు వెళ్ళి తెద్దామంటే దొరకకుండా అయిపోయినాయి. సైజులు చిన్నగా కాడికి వచ్చింది. కానీ ఎక్కడెక్కడైతే పశుగ్రాసం అంటే మనకు అడవులు బంజరు భూములు ఉంటే పల్లెటూళ్ళు ఇచ్చారు. పట్టణాలలో ఈ అడవులు బంజరు భూములు ఉండే ఏమున్నా మనకున్న 2-3 ఎకరాలని చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి పట్టణాలు ఇవ్వలేదు తప్ప గ్రామాలలో చాలామందికి ఇంట్లో 18 ఇళ్ళు ఉంటే 3 కూడా ఇచ్చారు. ఇంటికి 60 గొర్రెలు వచ్చిన ఇళ్ళు కూడా ఉన్నాయి. అంటే ఈ రకంగా ప్రభుత్వం కృషి చేసింది. మరి ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు ఇవాళ వ్యవసాయ కుటుంబాలు మన అన్నీ కూడా ఉప్పరిపేట ఈ ప్రాంతం ఇటు వ్యవసాయం ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ అందరికి కూడా ఉపాధి దొరికే విధంగా ఈ రైతులకు చేసే కార్యక్రమాలు మీకు అందినాయి. ఒక్కొక్కసారి నాకు ఉప్పరిపేటకు గాంధీనగర్కి వస్తే కొద్దిగంత ఈర్ష్య అనిపిస్తుంది. ఎందుకంటే జగిత్యాలలో కొత్త రోడ్లు అవుతుంది, పెద్ద బంగ్లాలు కడుతున్నారు. వాళ్ళు కూడా మన నీరు పెట్టుకున్నట్టు పెద్ద రోడ్లు పెట్టుకున్నారు. మీరు మంచిగా అటు గాంధీనగరం అడిదిక్కైనా ఇడిదిక్కైనా కానీ ఆ కాలం పెద్ద మనుషులు మంచిగా రోడ్లు పెట్టారు. మీకు ఇలా జగిత్యాల కోట్ల రూపాయలు ఉండడం ఉన్నవాడే చెప్తున్న మా దవాఖాన ఉన్న కాడ కూడా రోడ్లు పెద్దగా ఇంత మంచిగా నువ్వు చూసి నేర్చుకోవాలి. అసలు వచ్చి ఎవడన్నా ప్లాట్లు పెట్టేటోడు గాంధీనగర్లో ఎంత మంచిగా ప్లాట్లు పెట్టారు 40 ఏళ్ళ కింద 50 ఏళ్ళ కింద. ఎట్లా ఉప్పరిపేట ఎట్లా పెట్టిరో అట్లా పెద్ద తోవలు పెట్టుకోవాలని చెప్పి జగిత్యాల ప్రాంతంలో ప్లాట్లు పెట్టి అమ్మేటోళ్ళు అనేది. ముఖ్యంగా ఇవాళ యాదవ కుల సంఘ భవనం నిర్మాణం పూర్తయిన సందర్భంగా సంతోషంతో నన్ను ఆహ్వానించారు. అందరికీ ధన్యవాదాలు. అప్పుడే నిధులు అడిగితే గౌరవ పార్లమెంట్ సభ్యురాలు అడిగి అప్పుడు 2.5 లక్షలు, తర్వాత 9,20,000 శాంక్షన్ చేయించడం జరిగింది. దాని కాంట్రాక్టర్ గారు అందరూ కూడా చక్కగా కట్టుకున్నారు. మరి మీరు కూడా ఈ జాగా మంచిగా స్టార్టింగ్లో పెట్టుకున్నారు. ఇంకా వేరే చోట్ల కూడా యాదవులకు మన ఎల్కబాయి వాడకాడ కూడా మొన్న మేము 4 లక్షల రూపాయల నిధులు ఇచ్చినాం. అట్లనే అంతర్గామ, దరూరు, నర్సింగాపురం, సింగరావుపేట ఇట్లా చాలా చోట్లలో యాదవ సంఘ భవనాలకు రాయికల్లో, వీర్పూర్లో, తుంగూరులో, నర్సింహులపల్లిలో, మంగేలలో, అదేవిధంగా కొలువాయిలో అన్ని చోట్ల కూడా యాదవ సంఘ భవనాలకు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చోట్ల ఇచ్చాం. మన ధర్మారం గ్రామంలో యాదవులు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఎవరెవరు అడిగితే అక్కడ మన కుల సంఘ భవనాలకు నిధులు ఇచ్చినాం. ఈ రకంగా మీరు మంచిగా నిర్మాణం చేసుకున్నారు. ఇదే మార్గదర్శకంలో ఇంకా మిగతా వాళ్ళు చేసుకోవాలి. విశేషంగా తప్పకుండా మేము కూడా కృషి చేస్తాం. కౌన్సిలర్ గారు అడిగారు, ఇక్కడ చాలామంది పెద్దలు కూడా అడిగారు. ఒక్కటి మాత్రం పక్కా చెప్తున్నాం, జగిత్యాల మున్సిపాలిటీ 1956లో అయింది. అంటే 44, 20, 65, 66 ఏళ్ళ కింద. అప్పటి తర్వాత ఏదైతే అభివృద్ధి కొంత ఆగి ఉండేనో దాన్ని మళ్ళీ మొదలుపెట్టాం. ఇవాళ జిల్లా అయింది. తమ్ముడు చెప్పినట్టు కొత్త ఆఫీసులని తప్పకుండా రేపటి తల్లి పిల్లలకు దవాఖాన కూడా దాదాపు అయిపోతూ ఉన్నది. ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకుందాం. చింతకుంట శ్మశాన వాటిక కానీ మిగతా శ్మశాన వాటికలు కూడా అవుతూ ఉన్నాయి. చింతకుంట చెరువు మీకే తెలిసి ఎంత గమ్మత్తుగా అయిపోయింది. చాలా చేయాల్సి ఉంది మన బీద దేశం. ఈ నడువులు ఇంత కరోనా వచ్చే వరకు కూడా కొంత ఇబ్బంది అవుతూ ఉన్నది. మీరందరూ కూడా కరోనాను ఇప్పటికే విడిచిపెట్టద్దు, ధైర్యంగా తీరుతున్నాం కానీ జాగ్రత్తగా ఉండాలి. మరి ఇలా చాలా శుభదినం. ఈనాడు మంచి రోజు నాడు నన్ను ఆహ్వానించినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పెద్దలకు అందరికీ, అవ్వలకు, యువకులకు కూడా, అదేవిధంగా ఇతర కుల సంఘ నాయకులందరూ
ఇక్కడ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.